చెప్పాను కదా వీడియోలో, నాకు ఎందుకు ఇంత ఒక్కోసారి నిద్ర కూడా పట్టకుండా నైట్ పూట ఏడుస్తూ కూర్చుంటాను. అది కాక దేవుడు ఉన్నాడంటే ఖచ్చితంగా ఉన్నాడండి. నేను ఎన్నోసార్లు సూసైడ్ అటెంప్ట్ ఎన్నోసార్లు కాదు, 2 సార్లు నేను బతికాను. నిజంగా నాకేం జరగలేదు. అసలు ఒక మామూలు మనిషి నిద్రపోయి లేస్తే ఎట్లా ఉంటుందో అట్లా నిజంగా എനിക്ക് వాపులు రావడం అంట ఏది నా అసలుకి ఏమే కానీ జరగనట్టుగా ఉన్నాను. ఫస్ట్ టైం అంటే ఏదో కొన్ని ఇష్యూ కారణంగా చేసుకున్నాను. సెకండ్ టైం అంటే బాబు కోసమే. నాకు బాబు పుట్టిన తర్వాత లాస్ట్గా బాబు పుట్టాడు. ఫస్ట్ 2 కూతుర్లు, లాస్ట్లో బాబు పుట్టాడు. లేక వానికి ఎన్నో మొక్కువలు పెట్టుకుంటే వాడు పుట్టాడు. వాడి పుట్టగానే 1 మంత్ తర్వాత జస్ట్ జలుబు వేసిందని డాక్టర్ దగ్గరికి తీసుకుపోయినాం అనమాట. డాక్టర్ దగ్గరికి తీసుకుపోతే ఆయన కొంచెం హార్ట్ అనేది స్పీడ్గా కొట్టుకుంటుంది. ఈ వయసుకి వచ్చే తల్లికి రాంగ హార్ట్లో అనేది హార్ట్ బీట్ అనేది కొంచెం తగ్గుతూ వస్తుంది ఒకసారి. కానీ ఇట్లే ఈ బాబుకి హార్ట్ ఏమో అట్లే కొట్టుకుంటుంది, స్పీడ్గానే కొట్టుకుంటుంది. ఒకసారి వెళ్ళి చెకప్ చేయించుకున్నాను. నిజంగానికి తిరుపతికి వెళ్ళి చెకప్ చేయించుకున్నాం అనమాట. పద్మావతి హృదయాలయంలో చెకప్ చేయించుకున్న నిజంగా వాళ్ళేం కాదన్నారు. కానీ వెళ్ళి చెకప్ చేయించుకున్న తర్వాత డాక్టర్స్ వచ్చి అవును బాబుకి చిన్న హోల్ ఉంది, అదేం కాదు, బాబు పెరగంగానే మూసుకుపోతుంది, అదేం కాదు అన్నారు. అసలు మెడిసిన్ ఏం పెట్టను, ఏం కాదు, బాబు పెరుగుతానే బాబు బరువు పెరుగుతానే వయసు పెరిగే కొద్దీ అదే మోసుకుపోతుంది, అదేం కాదు అన్నారు. అదేం కాదు దీనికి ఏడుస్తున్నారా అంటారు. కానీ నిజంగా చాలా అంటే చాలా వానిపైన ఎంత ఇదిగా ఉన్నామంటే ఎన్ని మొక్కుపళ్ళు పెట్టుకున్న తర్వాత ఎన్ని బాధ వాడిని కనడానికి నేను చాలా కష్టపడ్డాను. వాడు పుట్టకముందు నేను చాలా మాటలు కూడా పడ్డాను అందరి దగ్గర, ఇంట్లో వాళ్ళ దగ్గర. కానీ మా ఆయన ఏమనలేదు, నాకు సపోర్ట్గా నిలిచినాడు. ఇన్ని మొక్కుబళ్ళ తర్వాత గాను ఒక కొడుకు పుట్టాడే. ఆ బాబుకు కూడా ఇలా ఉన్నదా, అసలు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా, ఎందుకు ఇలా జరుగుతుంది ఎన్నిసార్లు దేవుడిని అడిగినాను, నాకు ఎందుకు ఇలా పెడుతున్నామని. వాళ్ళు 4 monthsకి ఒకసారి వచ్చి చెకప్ చేయించుకోవాలా అన్నారు. సరే నేను జలుబు దగ్గు పడితే వెంటనే తీసుకుపోన్నారు. నిజంగా వచ్చినాక మాత్రం వాళ్ళు ఎంత భద్రంగా పెట్టుకున్నా కూడా జలుబు దగ్గు పడతానన్నది. ఒక్కసారి అయితే సరే అలానే చూపించుకుంటే దగ్గు జలుబు వచ్చినప్పుడు కేర్ఫుల్గా ఉండండి, ఏం కాదు, హార్ట్లో చిన్న హోలేను, ఇదేం కాదు, బాబు బరువు పెరిగి వయసు పెరుగుతానే మూసుకుపోతుంది, అది మూసుకుపోని సిచ్యువేషన్లో మళ్ళీ మేము ఏం చేయాలో చెప్తామని చెప్పినారు. సరే ఇంటికి వచ్చేసినాము. దగ్గు జలుబు పట్టినప్పుడు వెంటనే తీసుకుపోవాలనుకున్నాం కదా, అదే బాబుకి హార్ట్ కొంచెం స్పీడ్గా కొట్టుకుంటుందని ఆ డాక్టర్ని, ఈయనే చెప్పినాడు కదని ఆ డాక్టర్ని కంటిన్యూ అయ్యామన్నమాట. ఇంకా అన్నీ చెప్తున్నాడు కదా మనకు మంచిగా అని. ఆయన ఏం చెప్పినాడు, దగ్గు జలుబు పడితేనే తీసుకుపోవాలన్నారు కదా, ఏం కాదు అని చెప్పి ఆయన కాడనే తీసుకుంటే దగ్గు జలుబు నార్మల్ ఏం కాదులే తగ్గిపోతుందని టానికలు రాయించాను. కానీ నైట్ అంతా ఫుల్ దగ్గుతున్నాడు, దొక్కలు ఎగేస్తున్నాడు. మళ్ళీ మరుసటి వెళ్తే స్కాన్ చేయమన్నాడు. స్కాన్ చేసిన తర్వాత నెమ్మున్నది లైట్గా, ఏం కాదులే అన్నారు. నెమ్మున్నదనే తల్లికి ఆడికి నేను అడిగాను క్యాన్లో ఏమన్నా పెట్టాలా అంటే ఏం లేదు, జస్ట్ ఆక్సిజన్ పెడితే సరిపోతుందని. సాయంత్రానికి ఎక్కువ అయిపోయింది, ఊపిరి ఆడట్లేదు, అసలు వానికి ఊపిరి ఆడట్లా, దొక్కలు ఎక్కువ ఎగేస్తున్నాడు. సరేలే అని చెప్పి ఆయన కూడా ఏం కాదులే అని అట్లా పెడుతున్నాడు. సరే సార్ బయట మాకు అప్పటికే అనుమానం వచ్చి, సరే సార్ మా వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాం, మార్నింగ్ వస్తామని చెప్పి వేరే హాస్పిటల్కి, అక్కడే పక్కనున్న వేరే హాస్పిటల్కి తీసుకుపోయినాక అక్కడికి వెళ్ళే తల్లికి ఎక్కువ ఫుల్ సీరియస్ అయిపోయింది. అసలు బాబు పలకట్ల. ఆ తర్వాత నెమ్ము జాస్తి అయిపోయింది అని అంటే సార్కి చెప్పాను. సార్ ఇట్లా ఈ బాబుకి హార్ట్లో హోల్ ఉన్నది అని చెప్పి ఆయన వచ్చి హార్ట్లో రిపోర్ట్లు ఉన్నాయా అన్నాడు. చూపించిన తర్వాత మేము నిజంగా చెప్పాలంటే వాడు కోలుకుని ఆయన ఏం చెప్పినాడు, 2 hours టైం పెట్టుకున్నాడు. ఇట్లా హార్ట్లో హోల్ ఉంది కదా బాబుకి, నెమ్ముకు ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయితే నేనే చూస్తాను, లేదంటే ఇమ్మీడియట్గా తిరుపతికి వెళ్ళిపోవాలి మీరు అన్నారు. నిజంగా
చెప్పాలంటే ఆ కండిషన్లో 1 రూపీ కూడా లేదు మా దగ్గర. 100 రూపీస్ ఉన్నది. ఆ 100 రూపీస్తో తిరుపతికి ఎలా వెళ్ళాలా, 2 hours టైం పెట్టుకున్నారు. సరే సార్ మీ ప్రయత్నం మీరు చేయండి. నిజంగా చెప్పాలంటే వాడు కళ్ళు తెరిచేంత వరకు 2 hours కాదు, దేవుడి పుణ్యమో 1.5 hourలోనే వాడు ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయినాడు అనమాట. రెస్పాండ్ అయినాడు. తర్వాత బాగానే ఒక 4 days అంతా అక్కడ హాస్పిటల్లో ఉండి చూపించుకొని ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఈయన బాగా చూస్తున్నారు కదా అని ఆయన దగ్గర కంటిన్యూ అవుతాను. దేవుని దయ వల్ల నా కొడుకు మంచిగానే ఉన్నాడు ఇప్పుడు. నిజంగా చెప్పాలంటే అలాంటి సిచ్యువేషన్ ఏ తల్లికి రాకూడదు, నా శత్రువులు కూడా ఆ బాధ రాకూడదండి. అంత ఇప్పటికి రోజప్పటికి 4 months తర్వాత వాళ్ళు రమ్మన్నారు కదా, భయం వేస్తుంది అనమాట. అక్కడికి పోతే ఏం చెప్తారో వాళ్ళు, అసలు వీనికి ఏం చెప్తారో నిజంగా నైట్ పూట అయితే నిద్ర రాదనమాట. కూర్చొని బాధపడకూడదు కదా, అందులో ఏం చెప్తారో ఇదే భయంతో అసలు 4 months తర్వాత వెళ్ళాలా. 4 months ఇప్పుడు 4 months జరుగుతుంది అనమాట. ఇప్పుడు వెళ్ళాలి కానీ భయం వేస్తుంది. ప్లీజ్ దయచేసి మా బాబుకి ఏం కాకుండా నా ఆశీస్సులతో పాటు మీ ఆశీస్సులు కూడా మా బాబు పైన ఉండాలా. అందుకని ఈ వీడియో చేసిన. ప్లీజ్ మా బాబుకి మీ అందరి ఆశీస్సులన్నీ దీవించండి. నిజంగా చెప్పాలంటే చాలా భయం వేస్తుంది నాకు. వెళ్ళాలంటే ధైర్యం సరిపోవట్లే నాకు. వెళ్తే ఏం చెప్తారో అని భయంతో నిజంగా చాలా రోజులు ఏంటి 4 days నుండి ఆగిపోతున్నాను అనమాట. వెళ్ళే ప్రయత్నం కూడా చేయలేకపోతున్నా. కానీ బాబు మాత్రం బాగున్నాడు, యాక్టివ్గా పాలు తాగుతున్నాడు, ఎగురుతున్నాడు, గెంతుతున్నాడు, బాలబొక్కలు తిరుగుతున్నాడు. ముందు వీడియోలలో చూసారు కదా అవన్నీ. అందుకే 1 memories ఉంటాయి నాకు అని చెప్పి వీడియోలు పెట్టుకుంటున్నాను అనమాట. కానీ నిజంగానికి మా బాబుకి ప్లీజ్ మీ ఆశీస్సులు కూడా ఇవ్వండి. నా ఆశీస్సులతో పాటు ఏం లేదు మా మోసుకుపోయింది అని చెప్పాలని నిజంగా దేవుని రోజు వేడుకుంటున్నా. దేవుడా నా బిడ్డకి ఏం కాకూడదు. నిజంగానికి వాడిని కనడానికి నేను చాలా బాధలే పడ్డాను, చాలా ఇబ్బంది పడ్డాను నేను. అలాంటి సిచ్యువేషన్లో నేను వాడిని కన్న తర్వాత, వాడు పుట్టిన తర్వాత ఇంత ఇబ్బందిగా వచ్చిందా నేను లేక ఒక కొడుకు పుడితే ఇన్ని కష్టాల దేవుడు అన్నా. కానీ నిజంగా దేవుడిని అడగని రోజంటూ లేదు. నేను ఆడికి ఎంత కంట్రోల్ చేసుకున్నా ఉండలేకపోతున్నాను అనమాట. నైట్ పొగులు ఎప్పుడు ఏదో పనులు బిజీగా అయిపోవాలా. నేను నా కొడుకు ఏం కాదని ఎంత ధైర్యం చెప్పుకున్నా కూడా నా మనసుకు అంతా సరిపోవట్లేదు అనమాట. వాళ్ళైతే ఏం కాదమ్మా, ఏం కాదు, కానీ 4 monthsకి ఒకసారి వచ్చి చెకప్ చేయించుకోవాలా. అదే మోసుకుపోయిందా లేదా అట్లే ఉందా అనేది మనకు తెలియాలి కదా అని. కానీ ధైర్యం సరిపోవట్లా నాకు. వాడిని చూసిన సిచ్యువేషను, వాని కోసం పడ్డ కష్టపో అవన్నీ గుర్తుకొస్తున్నాయో లేదంటే భయం వేసుకునేదో తెలియదు. కానీ ఇప్పటికీ ఏడుస్తుంటే ఏం మాట్లాడుతున్నా ఏం చెప్తున్నానో తెలియదు. మొత్తానికైతే వానికి మీ ఆశీస్సులు కావాలండి. ప్లీజ్ నా ఆశీస్సులతో పాటు మీ ఆశీస్సులు కూడా ఇవ్వండి వానికి. వాని వల్లనే నేను ఇలా అయిపోయానే తప్ప మా హస్బెండ్ నన్ను బాగా చూసుకుంటాను. ఎన్నోసార్లు ఏం కాదులేని ఒకరికొకరికి ధైర్యం చెప్పుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ ధైర్యం సరిపోట్లా పోయేదానికి. ప్లీజ్ దయచేసి నా ఆశీస్సులతో పాటు మీ ఆశీస్సులు కూడా వానికి ఇవ్వండి. ఏం కాకూడదు, మా బాబుకి బాగుండాలా అని. దయచేసి ప్లీజ్ వానికి మీ ఆశీర్వదించండి. తప్పకుండా ఈ వీడియో చూడండి. మా బాబుకి ఏం కాకుండా ప్లీజ్ వానికి ఆశీర్వదించండి. మీ ఆశీస్సులు కూడా ఉండాలి వానికి. వాళ్ళైతే ఏం కాదు అమ్మా అది అని చెప్పారు. కానీ నాకు ధైర్యం సరిపోవట్లేదు అనమాట. ఆ ధైర్యం ఎంత తెచ్చుకోవాలనుకున్నా కూడా కుదరట్లేదు నాకు. ఎంత ప్రయత్నించినా నా వల్ల కావడం లేదు అసలు. వాని వల్లనే నైట్ నిద్రపోకుండా ఏం చెప్తారో భయం వేస్తుంది. నా బిడ్డకి ఏం కాదు కదా అని. అంతేకాని దీనివల్లనే నేను నైట్ నిద్ర లేకపోవడం, ఎక్కువ ఏడవడం, కనీసం తేయడం కూడా మానేయడం కూడా వాటి వల్లనే. కానీ ఒక్కోసారి మళ్ళీ నేను అనేదాన్ని లేకపోతే అదే సూసైడ్ చేసుకున్నాను అనమాట. మార్నింగ్ అసలు నిద్రపోయి లేస్తారు కదా, అలా ఉన్నాను అనమాట. దేవుడా నన్ను ఏ దానికోసం బతికించినావో తెలియదు, నా బిడ్డ కోసమే బతికించినావు అనుకున్నా. ఇంకా
ఎటువంటి ప్రయత్నం చేయను. నాకు సాధ్యమైనంత వరకు నేను ప్రయత్నిస్తాను. ఆ తర్వాత నీదే భారం అని చెప్పి ఇంక అప్పటి నుంచి సూసైడ్ అటెంప్ట్ ఏం చేయలేదు. నిజంగా చాలా అంటే చాలా అస్సలు నమ్మలేను నేను. అంత ఇది చేసుకున్నా కూడా పొద్దున్న నిద్ర లేసినట్టున్నాను నేను. అందుకని దేవుణ్ణి నేను గట్టిగా నమ్ముతా. కానీ నా బిడ్డకి ఏం కాదు అని ఏదో ఒక మూల ధైర్యం చెప్పుకుంటూనే ఉన్నా. కానీ ధైర్యం సరిపోవట్లేదు అనమాట. ప్లీజ్ నా బాబుకి మీ ఆశీస్సులు కూడా ఉండేది దీవించండి. ఇంతకు మించి ఇంకేం మాట్లాడలేను నేను. ఇంత చేస్తున్నారు కదా, ఏమన్నా ప్లీజ్ నా ఆశీస్సులతో పాటు మా బాబుకి మీ ఆశీస్సులు కూడా ఇవ్వండి. అంతేగాని మా ఆయన నన్ను బాగా చూసుకున్నాడు. మా బాబు కోసమని నేను ఇలా అయిపోయాను అనమాట. టైంకి ఫుడ్ తినకుండా ఆలోచించకుండా ఏదో పనిలో బిజీగా పడితే ఆలోచన నేను బయటకు వస్తాను. నేను చిన్న ప్రయత్నం చేశాను కానీ అవట్లో నాతో ఏ పని చేసినా, ఎక్కడ కూర్చున్నా, లేచినా, పడుకున్నా అదే వస్తుంది. నాకు ఎన్నిసార్లు దేవుని అడిగాను, ఎందుకు స్వామి నాకు ఇన్ని కష్టాలు అని. కానీ మన కాడికి వచ్చే తల్లికి మనం ఏం పాపం చేసినామని అడగకూడదు. మంది జోలికి పోతే వాళ్ళు ఎన్ని పాపాలు చేసినారో అనుకోకూడదు. నేను చేసిన కర్మలో లేకుంటే ఏమో తెలీదు, ప్రతి ఒక్క కర్మకు అనుభవించాల్సి ఉంటుంది కదా. నేను కర్మను నమ్ముతాను. సో కాబట్టి నేను కూడా ఏదో కర్మ చేసింటాను కదా, దానికి తగ్గట్టు అని అనుకొని నా అంతకు నేను ఎంతో ధైర్యం చెప్పుకుంటూ ఉంటాను. కానీ ఒక్కటే, మా బాబుకి ఏం కావద్దు, మా బాబు ఆరోగ్యాలతో క్షేమంగా ఉండాలని నా దీవులతో పాటు మీరు కూడా ఆశీర్వదించండి. ప్లీజ్ ఆశీర్వదించండి ఖచ్చితంగా. మా బాబుకి ఖచ్చితంగా మీ ఆశీస్సులు కావాలి. అలానే తిరుపతికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మళ్ళీ వీడియో చేస్తాను. ఎలా ఉన్నదో ఖచ్చితంగా మళ్ళీ మీకు పోస్ట్ చేస్తాను. కానీ కొంచెం ధైర్యం తెచ్చుకొని ఖచ్చితంగా వెళ్తాను. మా బాబుకి మళ్ళీ అది మూసుకుపోయిందా లేదంటే ఎట్లున్నదని తెలుసుకోవడానికైనా చిన్న ప్రయత్నం వెళ్ళాలి కదా. ఖచ్చితంగా వెళ్తాను. అంతలోపల మీ ఆశీస్సులు కూడా మా బాబుకి ఏం కాకూడదని దయచేసి దీవించండి.